హలో అండి, మా వదిన స్టైల్లో కొబ్బరన్నం చూపించేస్తా, వచ్చేసేయండి. దానికి కావాల్సినవి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, జీడిపప్పు, కరివేపాకు, ఇంకా కచ్చాపచ్చాగా దంపిన అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, తురుముకున్న క్యారెట్, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసి మనం చూపించిన బేసిక్ మసాలాలన్నీ చక్కగా 1 by 1 వేసేసుకుని ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసేయండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంపింది అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసేయండి. ఇది ఫ్రై అయ్యాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసేయండి. అన్నీ కలిపి 2 నిమిషాలు చక్కగా మగ్గించాలన్నమాట. రుచికి తగినంత ఉప్పు వేసేసేయండి. మొత్తం కలిపేసి ఇది కొంచెం మగ్గాక చివరిగా బఠానీలు వేసుకోండి. రైస్ పొడి పొడిగా వండేసుకుని రైస్ కూడా తీసుకెళ్ళి అందులోకి వేసేసి రైస్కి ఈ మసాలా అంతా పట్టేలాగా చక్కగా కలిపేయండి. చివరిగా ఒక్కసారి ఉప్పు కూడా సరి చూసుకోండి. తక్కువైతే మరి కొంచెం వేసుకోవచ్చు అనమాట. అంతేనండి, టేస్టీ కొబ్బరన్నం రెడీ అయిపోయింది. ఎలా ఉంది మా వదిన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ట్రై